Hello friends, welcome to History Capsule. Myself MSK Krishna Jyoti, lecturer in history, SRR and Xavier Government Degree College. Today we shall discuss about the establishment of European colonies in India. భారతదేశంలో ఐరోపా వారు రావడం, ఇక్కడ వాళ్ళ వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం మొదలైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఐరోపా వారు ప్రాచీన కాలం నుంచి భారతదేశంతో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. 7వ శతాబ్దం నుండి సముద్ర వ్యాపారం అరబ్బుల అధీనంలోకి వచ్చింది. వాళ్ళు హిందూ మహాసముద్రం, ఎర్ర సముద్రాల్లో ఎక్కువ అధికారం పొంది ఇక్కడ సరుకులు కొని పాశ్చాత్య దేశాలకు రవాణా చేసి అక్కడ ఎక్కువ డబ్బులకు అమ్మి లాభం సంపాదించేవాళ్ళు. ఐరోపా వారు కూడా భూమార్గంలో భారతదేశానికి వచ్చి వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు వచ్చిన భూమార్గం పెషావర్, కాన్స్టాంటినోపుల్ నుంచి వచ్చేవాళ్ళు. వెనిస్, ఇన్నోవా నగరానికి చెందిన వర్తకులు. అయితే క్రీస్తు శకం 1453లో తురుష్కులు, అప్పుడు రెండవ మహమ్మద్ పరిపాలన, బైజాంటైన్ రాజ్యాన్ని ఓడించి కాన్స్టాంటినోపుల్ను ముట్టడించాడు. భూమార్గం మూసుకుపోయిన కారణంగా ఐరోపాలోని పోర్చుగల్, స్పెయిన్, ఇంగ్లాండ్ దేశాలు సముద్ర మార్గ అన్వేషణలో మునిగిపోయాయి. యూరోప్ నుంచి భారతదేశానికి వచ్చిన దేశాలు ఏవి, అవి ఏ ఏ సంవత్సరం వచ్చాయి, ఏ ఏ సంవత్సరంలో ఇక్కడి నుంచి నిష్క్రమించాయి అని ఒకసారి చూద్దాం. మొదట వచ్చిన దేశం పోర్చుగీస్. 1505వ సంవత్సరంలో ఇక్కడ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి 1498లో వాస్కో డి గామా మొట్టమొదటిగా భారతదేశం మీద అడుగుపెట్టాడు. కానీ ఇక్కడ వర్తక కేంద్రాల ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి వాటి నిష్క్రమణ గురించే మనం ప్రధానంగా ఆలోచించాలి. అలాగే పోర్చుగీస్ వారు 1961లో భారత్ని విడిచిపెట్టి వెళ్ళారు. భారతదేశానికి మొట్టమొదట వచ్చిన ఐరోపా వారు పోర్చుగీస్ వారు. భారతదేశాన్ని చిట్ట చివరి వదిలిపెట్టిన వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్లే. ఈ క్వశ్చన్ ఒకసారి చాలా కాలం క్రితం కౌన్ బర్నియా కరోడ్పతిలో కూడా అడిగారు. తర్వాత డచ్ వారు వచ్చారు. 1605లో వచ్చారు. 1825లో నిష్క్రమించారు. డేనిష్ అంత ప్రాధాన్యత కలిగిన దేశం కానప్పటికీ కాలనీస్ పరంగా వీళ్ళు 1620లో వచ్చారు. 1869లో వెళ్ళారని తెలుస్తోంది. బ్రిటిష్ వాళ్ళు 1612, 1647. అంతకుముందు కూడా బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు. కానీ వ్యాపార పరంగా ఒక స్థిరత్వాన్ని పొందిన సంవత్సరంగా, ఒక ప్రారంభ సంవత్సరంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఫ్రెంచ్ వారు 1668లో వచ్చారు. 1954లో వెళ్ళిపోయారు. భూమార్గం మూసివేసిన తర్వాత అన్వేషణ క్రమం గురించి చూస్తే ఐరోపా వారి సముద్రానికి మార్గాన్ని కనుక్కోవడానికి మంచి ప్రోత్సాహం ఇచ్చిన అతను పోర్చుగల్ రాజు హెన్రీ. ఇతన్ని హెన్రీ ద నావిగేటర్ అని పిలుస్తారు. తర్వాత బార్తిలోమ్యూ డయాజ్ అనే అతను ఆఫ్రికా దక్షిణ తీరానికి చేరుకున్నాడు మొట్టమొదట. దానికి కేప్ ఆఫ్ స్టార్మ్స్, తుఫానుల అగ్రం అని పేరు పెట్టాడు. రెండవ జాన్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. దానికే తుఫానుల అగ్రం, కేప్ ఆఫ్ స్టార్మ్స్ తీసేసి పాజిటివ్ సౌండ్ వచ్చేలాగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. ఎమాన్యుయల్ II అనే పోర్చుగల్ రాజు తన దగ్గర బంధువైన వాస్కో డి గామాను తూర్పు దేశాలను అన్వేషించడానికి పంపించాడు. అప్పుడు వాస్కో డి గామా డయాస్ మార్గాన్ని తీసుకుని పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుంచి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకున్నాడు. అబ్దుల్ నాజిబ్ అనే అరబ్ వర్తకునితో కలిసి 1498 మే 17వ తారీఖున కాలికట్ చేరుకున్నాడు. అప్పుడు కాలికట్ రాజు జామోరిన్ భారతదేశంలో కొన్ని వస్తువులు సేకరించి వాటిని యూరోప్లో తిరిగి తీసుకువెళ్ళి అమ్మినప్పుడు అతనికి 60 రెట్ల లాభం వచ్చింది. వాస్కో డి గామా రెండోసారి కూడా 1502లో భారతదేశానికి వచ్చాడు. అక్కడ అప్పటికే అరబ్బుల వ్యాపారం నడుస్తోంది. అరబ్బులు వాస్కో డి గామాకి ప్రధాన ప్రత్యర్థులయ్యారు. అందుకని వాళ్ళని చాలా దారుణంగా హింసించాడు అతను. జామోరిన్ పోర్చుగీస్ వారికి కాలికట్, కొచ్చిన్, క్రాంగనూర్ ప్రాంతాల్లో వాణిజ్యానికి అనుమతి ఇచ్చాడు. క్రమంగా జామోరిన్ శక్తి సామర్థ్యాలు పోర్చుగీస్ వారి ముందు తక్కువ కాబడ్డాయి. తర్వాత కొచ్చిలో స్థావరాన్ని మళ్ళీ ఆక్రమించాలని జామోరిన్ ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. కాలికట్ ప్రాంతంలో అరబ్ వర్తకులను నిషేధించాల్సిందిగా వాస్కో డి గామా జామోరిన్ని ఆదేశించాడు. జామోరిన్ నిరాకరించినప్పుడు అతనితో యుద్ధం చేసి యుద్ధంలో కూడా ఓడించాడు. ఈ వాస్కో డి గామా 1502లో రెండోసారి భారతదేశానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాల తర్వాత 1524లో వచ్చి కొచ్చి ప్రాంతంలో మలేరియాతో చనిపోయాడు. పోర్చుగీస్ వారి ప్రధాన వర్తక కేంద్రం గోవా. 1505వ సంవత్సరంలో పోర్చుగీస్ ప్రభుత్వం భారతదేశంలో తమ స్థావరాలను రక్షించడానికి ఒక గవర్నర్ను పంపించారు.
ఫ్రాన్సిస్కో డి ఆల్మడా. అతను అంతవరకు తాత్కాలిక నౌకాయానం జరిగింది. దాని స్థానే శాశ్వత పాలన కొనసాగించబడింది. ఈ ఆల్మిడా అనుసరించిన విధానాన్ని బ్లూ వాటర్ పాలసీ అంటారు. నీటి విధానం అని పిలుస్తారు. అంటే ఈ ఆల్మిడా నౌకల నిర్మాణం, నౌకాదళాన్ని పటిష్టం చేసుకోవడం వీటికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే కోటల నిర్మాణం, సైనికుల నియామకం ఇవి కొంచెం శ్రమతో కూడుకున్నాయి కాబట్టి సముద్రం మీద ఆధిపత్యం వహించడం మంచి సంగతి అని దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించాడు. అందుకని అతను అనుసరించిన విధానాన్ని బ్లూ వాటర్ పాలసీ లేదా నీటి విధానం అని పిలుస్తారు. అతని తర్వాత ఆల్బుకర్క్ వచ్చాడు. అతను నీటి విధానాన్ని తీసేసి స్వదేశీ స్త్రీలకి పోర్చుగీస్ వాళ్ళకి మధ్య వివాహాన్ని ప్రోత్సహించాడు. అప్పుడు తనకి విధేయులైన ఒక కొత్త వర్గాన్ని సృష్టించడం వీలవుతుందని అతని ఉద్దేశం. ఈయన 1515లో గోవాలో మరణించాడు. 1510లో విజయనగర రాజుతో అంగీకారం కుదుర్చుకుని బిజాపూర్ సుల్తాన్ నుంచి గోవాను తీసుకున్నాడు అతను 1510లో. ఈ పోర్చుగీస్ వాళ్ళు వశం చేసుకున్న స్థావరాలు చూస్తే 1510లో గోవా, 1511లో మలక్కా, 1515లో ఓర్ముజ్, 1517లో డయ్యూ గుజరాత్ పాలకుడు బహదూర్ షా నుంచి తీసుకున్నాడు. ఈ సందర్భంగా బహదూర్ షాని సముద్రంలో ముంచేశాడు. 1518లో సాల్సెట్టి. 1661లో పోర్చుగీస్, బ్రిటిష్ వీళ్ళిద్దరి మధ్య వైవాహిక సంబంధం ఏర్పడింది. పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్, బ్రిటిష్ యువరాజు రెండో చార్లెస్కి వివాహం జరిగింది. జరిగినప్పుడు పోర్చుగీస్ వాళ్ళు బొంబాయిని సెయింట్ డేవిడ్ అనేవాళ్ళు అప్పుడు దాన్ని కట్నంగా ఇచ్చారంట. దాన్ని ఏం చేసుకోవాలో తెలియక చార్లెస్ II శాశ్వతంగా దాన్ని 1668లో ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజ్కి ఇచ్చేశాడు. భారతదేశంలో పోర్చుగీస్ వారి ఉనికి గోవా, డయ్యూ, డామన్లకి పరిమితం అయింది. ఈ పోర్చుగల్ అనేది చాలా చిన్న దేశం. కొన్ని పరిమితమైన సంపదలు, తక్కువ జనాభా ఉంటాయి. భారతదేశ దండయాత్రకి సరిపడినంత ఖర్చుని వాళ్ళు భరించలేరు. ఇంకా అప్పటికి బలమైన మొఘల్ సామ్రాజ్యం ఏర్పాటైంది. వీళ్ళు భారతదేశానికి వచ్చే సమయంలో ఢిల్లీ సుల్తాన్లు బలహీనపడుతూ ఉన్నారు. సరైన కేంద్రీకృత అధికారం లేదు. విజయనగర సామ్రాజ్యం అభివృద్ధితో పాటు పోర్చుగీస్ వారు అభివృద్ధి చెంది వాళ్ళ పతనంతో పాటు పతనం అయ్యారని ఒక నానుడి ఉంది. 1580లో పోర్చుగల్ స్పెయిన్లో విలీనమైపోయింది. రెండో ఫిలిప్ కాలంలో స్పెయిన్ రాజు పోర్చుగీస్ వారి అవసరాలను నిర్లక్ష్యం చేసి పశ్చిమ దేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపించాడు. పశ్చిమ దేశాల్లో బ్రెజిల్ ఏర్పాటైనప్పుడు బ్రెజిల్ మీద వ్యాపారస్తులు ఎక్కువ ఆసక్తి చూపించారు. 1588లో స్పెయిన్ ఇంగ్లాండ్ మీద యుద్ధం ప్రకటించింది. భారతదేశంలోని పోర్చుగీస్ నౌకాదళాన్ని ఉపసంహరించి దాన్ని యుద్ధంలో వాడుకున్నారు. యుద్ధంలో స్పెయిన్ ఓడిపోయింది. అప్పటికే నౌకాదళం భారతదేశం నుంచి ఉపసంహరించబడింది. అందుకని హిందూ దేశంలో వాళ్ళ ప్రాబల్యం అంతరించిపోయింది. అలాగే 16వ శతాబ్దానికి భారతదేశంలో డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు ఆధిక్యత సంపాదించారు. వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళకన్నా బలవంతులు. పోర్చుగీస్ వాళ్ళు విజయనగర ప్రభువులతో మంచి సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు, వాణిజ్యం చేసేవాళ్ళు. తల్లికోట యుద్ధంలో విజయనగర చక్రవర్తి ఓడిపోయాడు. తర్వాత వాళ్ళకి భారతదేశంలో సన్నిహితులైన స్థానిక రాజులు ఎవరు లేకుండా పోయారు. పోర్చుగీస్ వాళ్ళ తర్వాత డచ్ వాళ్ళు. ఇది స్పెయిన్ దేశానికి వలస ప్రాంతంగా ఉంది. 16వ శతాబ్దం మధ్యలో రెండో ఫిలిప్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఇందాక పోర్చుగీస్ వాళ్ళు స్పెయిన్ ప్రాబల్యంలోకి వెళ్ళిపోయారు 1588లో. అదే సమయంలో డచ్ వాళ్ళు స్పెయిన్ నుంచి స్వాతంత్రం పొందారు. స్పెయిన్ ప్రాబల్యంలోకి వెళ్ళడం వల్ల పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళ నౌకాయాన శక్తిని కోల్పోతే స్పెయిన్ నుంచి విడుదల కావడం వల్ల డచ్ వాళ్ళ నౌకా శక్తి పెరిగిందంట. 1602లో డచ్ ఈస్ట్ ఇండియా సంఘం ఏర్పాటైంది. ఆమ్స్టర్డామ్ నగర వర్తకులు దాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు వర్తకంపై ఆధిపత్యం కాకుండా యుద్ధాలు చేయడానికి, భూ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి, దుర్గాలను నిర్మించుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. 1605లో అంబాయినాను పోర్చుగీస్ వాళ్ళ నుంచి వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు స్థాపించిన స్థావరాలు మచిలీపట్నం 1605లో, పులికాట్ 1610, సూరత్ 1616, భీమునిపట్నం 1641, కాసిం బజార్ 1658, చించురా 1653, నాగపట్నం 1658, కొచ్చిన్ 1663.
సంవత్సరాలని గుర్తుపెట్టుకోక్కర్లేదు. కాకపోతే ఏ ఏ ఐరోపా దేశానికి ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయనేది ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. 1623లో ఇండోనేషియాలోని డచ్ అంబాయిన యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయారు. ఈ డచ్ వారు ఇండోనేషియా ప్రాంతంలో తమ దృష్టిని బాగా కేంద్రీకరించి ఉంచారు. బ్రిటిష్ వాళ్ళు కూడా అక్కడ వర్తకం చేశారు. వీరిద్దరూ మొదట సఖ్యంగానే ఉండేవాళ్ళు. ఈ రెండు దేశాలు కూడా స్పెయిన్కి యాంటీగా, క్యాథలిక్స్కి యాంటీగా ప్రొటెస్టెంట్లను మొదట్లో ప్రోత్సహించేవి. కానీ తర్వాత వీళ్ళిద్దరి మధ్య పరస్పరం ఘర్షణలు ఏర్పడ్డాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఇతరత్ర ఏర్పడినప్పుడు డచ్ ప్రాంతంలో అంబాయినా దగ్గర ఒక భీకరమైన యుద్ధం జరిగింది. కొంతమంది బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వాళ్ళని ఖైదు చేసి డచ్ వాళ్ళు వాళ్ళని బాగా హింసించారు. అప్పుడు చాలామంది బ్రిటిష్ వారు చనిపోయారు. దీనికి భయపడిపోయి మలయా ద్వీపకల్పాన్ని వదిలిపెట్టేసి భారతదేశం మీద బ్రిటిష్ వాళ్ళు శ్రద్ధ చూపించారు. ఈ మారణకాండని అంబాయినా మారణకాండ, అంబాయినా మసక్రా అని పిలుస్తారు. ఆ దూర ప్రాచ్యంలో డచ్ వారికి బ్రిటిష్ వాళ్ళు పోటీ పోయింది. ఎందుకని వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోయారు. మలక్కా దీవులను ఆక్రమించుకుని తర్వాత సిలోన్ సింహళాన్ని కూడా వశం చేసుకున్నారు. డచ్ ఇండోనేషియాను కూడా స్వాధీనం చేసేసుకుని 1949 వరకు వాళ్ళు అక్కడ పరిపాలించారు. 1759లో చిన్సురా యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ వాళ్ళని ఓడించాడు భారతదేశంలో. అప్పుడు వాళ్ళు భారత్ వదిలి క్రమంగా ఇండోనేషియా వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి దాన్ని పరిపాలిస్తున్నారు. వీళ్ళ వ్యాపార సంఘం ప్రభుత్వ సంస్థ. వీళ్ళు ఎందుకని భారతదేశంలో విఫలమయ్యారంటే అధికార స్థాపనకు కృషి చేయలేదు. వీళ్ళ వ్యాపార సంఘం ప్రభుత్వ సంస్థ. ఫ్రెంచ్, ఇంగ్లీష్ వాళ్ళతో ఎప్పుడు పోరాటాలు జరుగుతూ ఉండేవి. ఈ కారణాల వల్ల వీళ్ళు పెద్దగా అభివృద్ధి సాధించలేదు. ఇంగ్లీష్ వారు భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించారు కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళని చివరిలో పెట్టాను. 1611లో ఫ్రెంచ్ రాజు అయిన 11వ లూయి వ్యాపార రంగాన్ని స్థాపించడానికి అనుమతి ఇచ్చాడు, కానీ అదేం విజయవంతం కాలేదు. 1664లో లూయి మంత్రి 14వ లూయి మంత్రి కాల్బర్ట్ ఫ్రెంచ్ వర్తక సంఘాన్ని స్థాపించాడు. ఫ్రెంచ్ విప్లవం గురించి చదివేటప్పుడు కూడా కాల్బర్ట్ పేరు మనకు బాగా తెలిసి ఉంటుంది. 1667లో ఫ్రాంకోయిస్ కారాన్ సూరత్లో స్థావరం ఏర్పాటు చేశాడు. 2 ఏళ్ల తర్వాత మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేశారు. 1672లో మార్టిన్ డైరెక్టర్ జనరల్ అయ్యాడు. ఇతన్నే ఫ్రెంచ్ అధికార స్థాపనకు మూల పురుషుడు అంటారు. ఆర్కాట్ నవాబ్ నుంచి తూర్పు తీరంలో కొంత ప్రాంతం సంపాదించి అక్కడ పుదుచ్చేరి పట్టణం నిర్మాణం చేశారు. పుదుచ్చేరి అంటే కొత్త పట్టణం అని, దాన్ని ఇప్పుడు మనం పాండిచ్చేరి అంటాం. వీళ్ళ వర్తక స్థావరాలు చంద్రనగర్ బెంగాల్, బాలాసోర్, కాసిం బజార్, 1725లో మలబార్ తీరం మహే, 1739లో తూర్పు తీరం కరైకాల్, ఇంకా యానాం. ఇవి 1714లో సూరత్లో వీళ్ళు అధికారం పోగొట్టుకున్నారు. మచిలీపట్నం కూడా అంత అనువుగా కాలేదు. వీళ్ళు భారతదేశంలో రాజకీయ ఆధిపత్యం కోసం చాలా యుద్ధాలు చేశారు బ్రిటిష్ వాళ్ళతో. కర్ణాటక యుద్ధాలని మనం తర్వాత అధ్యయనం చేస్తాం వాటి గురించి. 1742లో డూప్లే ఫ్రెంచ్ గవర్నర్గా వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా వర్తక సంఘం రాజ్యాక్రమణ ఘట్టం చేపట్టింది. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా సంఘంతో సంఘర్షణ జరిగింది. చివరికి బ్రిటిష్ వాళ్ళు గెలిచారు, ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయారు. లాస్ట్లో బ్రిటిష్, ఇంగ్లీష్ 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఎలిజబెత్ రాణి అనుమతితో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 70,000 పౌండ్ల మూలధనంతో ఏర్పాటైంది. అంతకుముందునే 1779లో థామస్ స్టీవెన్స్ అని ఒక బ్రిటిష్ జాతీయుడు మన దేశానికి వచ్చాడు. వచ్చి సాల్సెట్టీలో మత ప్రచారం చేశాడు. అతను తండ్రికి ఉత్తరాలు రాస్తూ భారతదేశం యొక్క పరిస్థితుల గురించి ఆసక్తి కలిగేలాగా రాసేవాడంట. ఇంకా 1587లో ఒక పెద్ద పోర్చుగీస్ నౌకని బ్రిటిష్ నౌకా దళాధికారి ఫ్రాన్సిస్ డ్రెక్ పట్టుకున్నాడు. ఆ నౌకలోని వస్తువులు, వాటి విలువ చూసి ఆశ్చర్యపోయాడు. ఇంకొక ముఖ్య కారణం, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి నౌకా మార్గాన్ని తీసుకుని వ్యాపారం కోసం ఆసక్తి చూపడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే 1599లో డచ్ వాళ్ళు ఇంగ్లీష్ మార్కెట్లో మిరియాల ధర 3 పెంచేశారు. మిరియాలు వాళ్ళకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎసెన్షియల్ ఐటమ్. మిరియాలను తక్కువ ధరకు పొందడానికి నేరుగా
మనమే వర్తకం చేస్తే బాగుంటుంది భారతదేశంలోని వాళ్ళు ఆ దిశగా వచ్చారు. 1605, 1656 మధ్య కాలంలో మొఘల్ చక్రవర్తుల అనుమతితో సూరత్, అహ్మదాబాద్, హుబ్లీ, కాసిం బజార్లో స్థావరాలు ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వాళ్ళు మొదటగా తమ స్థావరాలు పశ్చిమ కోస్తా తీరంలో స్థాపించుకున్నారు. కొన్ని సౌకర్యాలు కావాలని మొఘల్ చక్రవర్తుల్ని అభ్యర్థించడానికి కొంతమంది అంబాసిడర్స్ వచ్చారు. వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు కెప్టెన్ హాకిన్స్ 1608 జహంగీర్ని కలిశాడు, కానీ ఏం ప్రయోజనం జరగలేదు. 1615లో సర్ థామస్ రో బ్రిటిష్ రాజు జేమ్స్ I తరపున మొఘల్ కొలువును సందర్శించాడు. అప్పటికి పోర్చుగీస్ వారి ప్రాబల్యం తగ్గింది. అంతకుముందు 1608లో కెప్టెన్ హాకిన్స్ వచ్చినప్పుడు పోర్చుగీస్ వారు బాగా డామినెంట్గా ఉన్నారు. 1612లో బ్రిటిష్ వాళ్ళకి పోర్చుగీస్ వారికి జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. గెలిచినప్పుడు ఇంకా మొఘల్ చక్రవర్తికి తన సముద్ర అవసరాల కోసం పోర్చుగీస్ వారిని కాకుండా బ్రిటిష్ వారిని వినియోగించుకోవడం ఉత్తమం అనిపించింది. అందుకని సర్ థామస్ రో కోరిక ప్రకారం సూరత్ రేవుని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చి అక్కడ పన్నులు లేకుండా వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ఆ విధంగా బ్రిటిష్ వారు పొందిన మొదటి వర్తక స్థావరం సూరత్. 1611లో గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో కెప్టెన్ హిప్సన్ మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీ నెలకొల్పాడు. 1611 మచిలీపట్నం. 1626 గోవాలో ఫ్యాక్టరీ ఏర్పడింది. ఇక్కడ ఫ్యాక్టరీ అంటే అదేదో కెమికల్ ఫ్యాక్టరీ అలా కాదు, ఫ్యాక్టరీ అంటే వర్తక కేంద్రం. 1640లో చంద్రగిరి రాజు నుంచి చెన్నై లీజుకు తీసుకుని ఫ్రాన్సిస్ డే తీసుకున్న ఆయన సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు. అక్కడ ఒక చిన్న ఫ్యాక్టరీగా ప్రారంభమైంది, అది ఇప్పుడు ఒక పెద్ద మహానగరంగా మారింది. 1652లో మద్రాసుని ఒక రాష్ట్ర స్థాయికి పెంచారు. బ్రిటిష్ స్థావరం మున్సిపల్ కార్పొరేషన్ హోదాకి పెంచబడింది. తర్వాత అది చాలా అభివృద్ధి చెందింది, మన కళ్ళ ముందే కనిపిస్తుంది. చెన్నై అనే పేరు దానికి అక్కడ జమీందారు దామెర్ల వెంకటాద్రి నాయుడు తండ్రి పేరు మీదుగా చెన్నై అనే పేరు వచ్చింది. తర్వాత 1633లో రాల్ఫ్ కార్ట్రైట్ కృషి వల్ల ఒరిస్సా తీరాన హరిహరపురంలో ఒక కంపెనీ స్థాపించబడింది. 1651లో బ్రిడ్జ్మెన్ నాయకత్వంలో హుగ్లీ, ఇంకా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గ్యాబ్రియల్ బాటన్ అనే బ్రిటిష్ వైద్యునికి బహుమానంగా ఇచ్చిన భూమి ప్రాంతంలో 1687-90 మధ్యలో కలకత్తా నగరం నిర్మించబడింది అంటారు. ఈ నగరంలోని కోటను విలియం కోట అంటారు. ఇది 3 గ్రామాలు, సుతనుతి, గోవిందపూర్, క్యాలికట అనే 3 గ్రామాలు కలిసి ఒక పెద్ద నగరంగా ఇవాళ అభివృద్ధి చెందింది. క్యాలికట అనే గ్రామం వల్ల కలకత్తా అనే పేరు వచ్చిందని నమ్ముతూ ఉంటారు. కలకత్తాతో సహా ఫాల్టా, కాసిం బజార్ కూడా బ్రిటిష్ వారి తొలి వ్యాపార కేంద్రాలు. వలస రాజ్యాలు వాటి స్థావరాలు ఒకసారి చూస్తే పోర్చుగీస్ సూరత్, జుదేవా, గోవా, డయ్యూ, డామన్, సాల్సెట్టి మరియు బెస్సిన్, గల్ఫ్ ఆఫ్ హార్ముజ్, మలబార్, కొచ్చిన్, క్యాలికట్, కన్ననూర్. తూర్పు తీరంలో మద్రాసు వద్ద శాంతోమ్, బెంగాల్లో హుగ్లీ. డచ్ వాళ్ళు పులికాట్, నాగపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, బెంగాల్లో ఢాకా, కాసిం బజార్, చిన్సురా, పాట్నా. ఇంగ్లీష్ వారివి మచిలీపట్నం, హరిహర్పూర్, ఢాకా, ముర్షిదాబాద్, చిన్సురా, కాసిం బజార్, పాట్నా. డేన్స్వి ట్రాంక్విబార్, సెరంపూర్. ఫ్రెంచ్ వాళ్ళవి సూరత్, మచిలీపట్నం, చంద్రనాగూర్, యానాం, కరైకాల్, మహే. ఇవి వాళ్ళ ప్రధానమైన స్థావరాలు. ఇంకా కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ ఇచ్చాను, నా దగ్గర అందుబాటులో ఉన్న ఒక సోర్స్ నుంచి తీసుకున్నాను. ఇందులో కొన్ని బిట్లు చూస్తే ఇందాక చెప్పినట్టు సుతనుతి, గోవిందాపూర్, క్యాలికట్ అనే 3 ప్రాంతాలను 3 గ్రామాలను కలిపి 1690లో కలకత్తా నగర నిర్మాణాన్ని ప్రారంభించింది జాబ్ చార్నాక్. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664లో ఏ ఫ్రాన్స్ చక్రవర్తి కాలంలో ఏర్పడిందంటే 14 లూయి. ఇంటర్ లోపర్స్ అని ఎవరిని పిలుస్తారంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో సభ్యులు కానీ ఇతర ఆంగ్ల వ్యాపారులను ఇంటర్ లోపర్స్ అంటారు. తర్వాత చైనాతో మాత్రమే వర్తక కార్యకలాపాలను నిర్వహించిన యూరోపియన్ వర్తకులు డేన్స్. భారతదేశంలో పోర్చుగీసుల ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది అరబ్బులు, ఎందుకంటే అప్పటికే అరబ్బులు స్థానికంగా వ్యాపారంలో ఉన్నారు. డచ్ వాళ్ళు తమ మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు? మచిలీపట్నంలో స్థాపించారు. మీరు పాజ్ చేసుకొని ఈ బిట్స్ ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.